సో ఇది లోకల్ వర్సెస్ సెటిలర్స్ అంటే ఏంటంటే బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఒక మైండ్ సెట్ అనమాట. అంటే ఒకటి చేయాలనే తపన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది, అంటే ఒక విలేజ్, ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కంటే కూడా వేరే ప్రదేశం నుంచి, అంటే వేరే స్టేట్ కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ కావచ్చు, కొంచెం దూరం ప్రదేశం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి అక్కడ పని చేసుకున్న వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యి మనం చూస్తుంటాము. ఇప్పుడు ఇక్కడ మన ఊర్లో కూడా ఇప్పుడు అరే వాళ్ళు ఫలానా స్టేట్ వాళ్ళు రా, వాళ్ళు నార్త్ ఇండియన్స్ రా, ఇక్కడ వచ్చి చూడు ఎట్లా బతుకుతుర్రో, ఎట్లా ఛాయ్ చేస్తుర్రో, ఎట్లా స్వీట్ షాప్ పెట్టిర్రో, ఎట్లా కరెంట్ సామాన్ల షాప్ పెట్టిర్రో చూడు, వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారో అని అంటుంటాం. ఎందుకు అంటే వాళ్ళకు ఒక డెడికేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకనే కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయిన మనిషికి ఏంటంటే ఒకటే ఉంటుంది అనమాట, ఒక డెడికేషన్. అంటే ఏంటంటే నేను వచ్చింది వాట్స్ ద పర్పస్, ఇక్కడ ఒక పని చేయడానికి వచ్చిన. డీవియేషన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అదే లోకల్ వాడు అనుకో, ఏ చిచ్చా అని ఆడొస్తాడు, ఈడొస్తాడు, ఫ్రెండ్స్ వస్తారు, కూర్చుంటారు, ఈడ ఫంక్షన్ ఉంది, రేపు ఫంక్షన్ ఉంది, అక్కడ పోదాం ఇక్కడ పోదాం, ఏ చుట్టాలు ఎక్కువ అవుతుంటారు, ఇవన్నీ ఉంటారు. సో సెటిల్ వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా చుట్టాలు ఉంటారు. అంటే వాళ్ళు ఒకళ్ళే ఏం రారు, వాళ్ళ చుట్టాలు వేరే వేరే, ఒక టీ షాప్ చేసేటోళ్ళు ఇంకా వేరే వేరే లొకేషన్లో కూడా టీ షాప్, వాళ్ళందరూ ఒకటే. బట్ వాళ్ళు కొంచెం ఏంటంటే ఫస్ట్ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ కావడం చూస్తుంటాం అట్లా. సో రీజన్ ఏంటంటే అది ఇక ఇక్కడ ఉన్న వాళ్ళ కొంచెము అది అక్కడే అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే ప్లేస్లో పోతే కూడా అట్లనే సెటిల్ అవుతుంటారు. ఇప్పుడు మనం వేరే కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో పోయి మన వాళ్ళు అంతా మన ఇండియన్స్ ఏరబోయి అక్కడ మొత్తం అమెరికాలో అక్కడ ఇక్కడ అందరూ మన ఇండియన్స్ మొత్తం వెళ్తున్నారు కొన్ని చోట్ల, అది అంటుంటాం కదా. ఏంటంటే స్థల మార్పిడి, అక్కడ పోయిన తర్వాత మనం ఒక చేయడానికి వచ్చినాం అనేది ఒక ఇంటెన్షన్ తోటి మనము గట్టిగా పనిచేస్తుంటాం అనమాట. సరేగా గల్ఫ్ దేశాలకు ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు, డెవలప్ అయిన వాళ్ళు, సరే అది ఇక సెకండరీ అది. బట్ నేను అనేది ఏంటంటే బేసిక్గా అయితే మనకు లోకల్గా ఉన్నంత, అంటే ఇక్కడ ఏముందిలే అనే నిర్లక్ష్యము వేరే ప్లేస్లో అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి సెటిలర్స్, నాన్ లోకల్ వాళ్ళు మనం డెవలప్ కావడం డెఫినెట్గా వాళ్ళు డెవలప్ అవుతారు. చూడండి మీరు ఏ ఊర్లో అయినా వాళ్ళు డెవలప్ అయ్యే ఉంటారు మంచి స్టేజ్లో. అంటే వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళ అక్కడ పంపించి అక్కడనే, అంటే వాళ్ళు సెటిల్ అయిన ఊర్లో ఇల్లు కట్టుకోవడం కానీ, లేకపోతే బిజినెస్ అయితే బ్రాంచెస్ పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. సో అట్లా, సో బేసిక్గా ఆ మైండ్ డిటర్మినేషన్ అట్లా ఉంటుందని చెప్పడానికి. యా, థ్యాంక్ యూ.